ఫ్రీ సారీస్, మహిళలకు శుభవార్త. ఇందిరా మహిళా శక్తి చీరలు ఎప్పుడిస్తున్నారంటే? పూర్తి వివరాలు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న ఇందిరా మహిళా శక్తి చీరలు ఎప్పుడు అందుతాయనే విషయంలో మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న ఈ చీరల పంపిణీని చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళా సంఘాల సభ్యులకు ఇది నిజంగా పండుగ లాంటి విషయమనే చెప్పాలి. సిరిసిల్లలో చీరల తయారీ పరిశీలన, నాణ్యతలో రాజీ లేదు. మంత్రి సీతక్క నిన్నటి తేదీ సిరిసిల్లలోని చీరల తయారీ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. చీరల నాణ్యత, రంగు, డిజైన్ వంటి అంశాలపై ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులు ధరించే ఈ చీరలు వారి గౌరవాన్ని, గుర్తింపును పెంచేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఒకే రకమైన, నాణ్యమైన చీరలను అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బతుకమ్మ చీరల పైన కీలక నిర్ణయం. ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులకు ఇస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ పూర్తయ్యాక, భవిష్యత్తులో బతుకమ్మ చీరల పథకంపై కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలను అందించే అంశంపై క్యాబినెట్లో చర్చిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి చీరలు కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, మహిళా సంఘాల కృషికి, వారి ఆత్మగౌరవానికి ఇదొక ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. నవంబర్ 19న జరగబోయే ఈ పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో మహిళా సాధికారతకు మరో మైలురాయిగా నిలవనుంది. మంత్రి సీతక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోంది. మహిళలకు ఉపయోగపడే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఇందిరా మహిళా శక్తి చీరలు పథకం అమలుతో మహిళా సంఘాల సభ్యులంతా సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.